నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? సతీష్ నా పేరు. అన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ గారు పోటీ చేస్తున్నారు, అండ్ కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బలమైన పోటీ కూడా ఉండే అవకాశం ఉంది. అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది పార్లమెంట్ నియోజకవర్గం? ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో అంటే ఇప్పుడు దేశం మొత్తం మీద మోడీ వైపు బీజేపీ వైపు చూస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మా దిక్కు మేమైతే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూంట్లో కానీ సనత్ నగర్ కాన్స్టిట్యూంట్లో కానీ అయినంత వరకు మా దగ్గర మొత్తం మంది కూడా అంతా కూడా బీజేపీకే చేస్తారు. నేనైతే బీజేపీ కొట్టేస్తా. నేనైతే బీజేపీ, ఎందుకంటే మోడీ చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ, అయోధ్య రామ మందిరం కట్టిండు. నేను మొన్ననే అయోధ్య కూడా వెళ్ళొచ్చిన, అక్కడ చూసి వచ్చిన. నాకు తెలిసిన కాడికి ఏంటంటే నేను మాత్రం బీజేపీకి వేస్తాను. ఇక్కడ మాత్రం బీజేపీ వన్ సైడ్ ఉంటుంది. ఇక్కడ పోటీయే లేదు. దానం నాగేంద్ర కావచ్చు, ఇంకేదో పార్టీ ఎవరని చెప్పారు, బీఆర్ఎస్. ఆయన పేరే చక్కగా తెలియదు ఎవరికి. ఈ పార్లమెంట్ కానీ ఆయన ఏదైతే ఉందో ఒక నియోజకవర్గానికి పరిమితము. ఆయన ఎప్పుడు బయట పబ్లిక్లో తిరిగింది లేదు. ఇంకా ఆయన గురించి మేమేం చెప్పలేము. మాకు తెలిసిన బట్టికైతే కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆయన ఇంతకుముందు గతంలో కూడా పనిచేస్తుండ్రు, మేము చూసినాము. ఇప్పుడు విషయం ఏంటంటే బీజేపీ మంచి స్ట్రాంగ్ ఉంది, ఊపిరి మీద ఉంది దేశంలో. ఆ మోడీ చరిష్మాతో కావచ్చు, బీజేపీ పనితనంతో కావచ్చు, ఈసారి మాత్రం సికింద్రాబాద్ పక్కా బీజేపీ గెలుస్తుంది. బీజేపీ దేశంలో ఊపు మీద ఉండొచ్చు, కానీ ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏంది ఊపు బీజేపీకి? చాలా చేసిండు కిషన్ రెడ్డి గారు, చాలా పనులు చేసిండు ఇంతకుముందు గత 5 సంవత్సరాల. ఫ్లైఓవర్ల విషయంలో కానీ అవి చాలా పనులు చేసిండు ఆయన. ఇప్పుడు మన సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూంట్లో కిషన్ రెడ్డి చేసిన పనులు 1, 2 అని కాదు, చాలా ఉన్నాయి. అందుకోసమనే మళ్ళీ కూడా కిషన్ రెడ్డి పక్కా గెలుస్తారు. ఇక్కడ మా తరఫున మా ఓటు అయితే కిషన్ రెడ్డికి వేస్తాం. ఇప్పుడు ఒక పని చేసిండు, ఏదో రోడ్డు చేసిండు, సీసీ రోడ్డు చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు అంటే 1, 2 అంటే చెప్పొచ్చు, చెప్పలేనని ఉన్నాయి ఆయన చేసినవి. అందుకోసం ఈసారి మట్టుకు మేము మా ఫ్యామిలీలో మేము ఆల్రెడీ డిసైడ్ అయినాము. మేము ఎంతోమందితో మేము మా కాలనీలో కూడా మేము అనుకున్నాం, మా ఏరియాలో మేము చెప్పింది ఏంటంటే ఈసారి మేము బీజేపీకే ఓటేస్తాం అని అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ అధికారంలో ఉన్న పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి గెలుస్తారని, దానం నాగేంద్ర గారే గెలుస్తారని ఒక ధీమాతో ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే కేసీఆర్ నిన్న మొన్న కూడా నాకు కాంగ్రెస్లో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఒక 20 మంది టచ్లో ఉన్నారు, ఏ రోజన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతూ మేము మళ్ళీ పార్లమెంట్లో అయితే మేమే గెలుస్తామని చెప్పేసి వీళ్ళు కూడా ధీమాతో ఉన్నారు. ఇద్దరు కూడా ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రం వేరు, దేశం రాజకీయాలు వేరు. ఇక్కడ ఇది ఇంతకుముందు ప్రాంతీయ పార్టీ, అది ఇప్పుడు ఏదో కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసి ఇక్కడ ఇది కూడా బీఆర్ఎస్ ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ సొంతగా గెలిచిన చరిష్మా అయితే కాదు. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు వేరు, దేశ రాజకీయాలు మొత్తం పూర్తిగా మోడీ ప్రభావంతో ఉంది. ఆ మోడీ ప్రభావంతోనే ఈసారి బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు. ఏదో కేసీఆర్ చెప్పిండని మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు చూస్తారు అంటే అది తప్పు విషయం. ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోమని చెప్పండి. ముందు ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు బీజేపీలకు పోకుండా ఫస్ట్ ఆయన కాపాడుకోమనండి. కాపాడుకునేది ఏముందన్న, నేను చెప్తున్నా కదా, 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంట కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు మన పద్మారావు గౌడ్ గారు నిలబెట్టి ఖచ్చితంగా ఇక్కడ సికింద్రాబాద్లో గెలిపించాలి, బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా మళ్ళీ ఎగరేయాలని చెప్పేసి ఇట్లా పట్టుబట్టుకొని ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నా భాయ్ సాబ్, ఉన్న ఎమ్మెల్యేలను పోయిన 2, 3 ఎమ్మెల్యేలు పోయిర్రు, ఇంకా మిగతా వాళ్ళు 12 మంది టచ్లో ఉన్నారు మాకని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న. మరి ఆ 12 మందిని కాపాడుకోమండి ముందు, తర్వాత వీళ్ళ గురించి చెప్తుడు. ముందు పోయేటోళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోమండి, తర్వాత వాళ్ళని లాక్కుందరు, ఆ తర్వాత విషయం. ముందు పోయేటోళ్ళని పోకుండా ఆపుకుంటే అదే చాలు కేసీఆర్కి. సరే, మీరు ఎన్ని చెప్తున్నారు కన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, అండ్ బీజేపీ నుంచి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, అండ్ కాంగ్రెస్ నుంచి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది ఈ పార్లమెంటు తెలంగాణలో? నాకు తెలిసిన మట్టుకైతే ఇక్కడ బీజేపీ 10 నుంచి 12 స్థానాలు గెలుస్తాను అనుకుంటున్నాను నేను ఈ తెలంగాణలో. ఎందుకంటే ఇప్పుడున్న ఊపు ఏంటంటే ఒకప్పుడు ఒకటే సీటు ఉండే ఎంపీ, 1 పోయి 4 అయినాయి, 4 పోయి రేపు 12 కూడా కావచ్చు. ఎందుకంటే మోడీ పనితనము దేశం మొత్తం మీద అట్లుంది. మన మోడీ వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కడ దేశంలో అల్లర్లు కానీ ఏమి కానీ, ఎక్కడ బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ ఏమీ కాలేదు. పైగా ఏంటంటే మంచి పనులు చేసిండు, టన్నెల్ సొరంగాలు, ఇవి అవి రోడ్లు, నేషనల్ జాతీయ హైవే చూడు, బాంబే హైవే చూడండి, బాంబే నాగ్పూర్ది, ప్రతి ఒక్కటి మంచి పనులు చేసి నేషనల్ హైవే అథారిటీ పెట్టి అన్నీ చేస్తుండు రోడ్లు. ఎంపీ మట్టుకు బీజేపీ గెలుస్తుంది. తెలంగాణ మొత్తంలో అంటే నాకున్న విశ్లేషణ ప్రకారము 12 సీట్లు, 10 నుంచి 12 సీట్లు పక్కా గెలుస్తుంది తెలంగాణ బీజేపీ.
మరి కాంగ్రెస్ కూడా అట్లనే ధీమాతో ఉంది కదా, రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మేము 14 సీట్లు గెలుస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారబ్బా. అంటే దాంట్లో కరెక్ట్ మీరు చెప్తున్నారు కానీ దాని వివరణ ఇస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, మేము గెలుస్తాము, మాకు ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలను చూసి మాకు ఈ నియోజకవర్గంలో ఇంతమంది అక్కడ నుంచి వస్తాయని అనుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం. బీజేపీ ఇట్లా హైదరాబాద్ సిటీ వరకే ఉంది కానీ ఖచ్చితంగా విలేజ్ స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో బలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి, కాంగ్రెసే ఎక్కువ పై చేయి ఉంటుందని చెప్పేసి అంటున్నారు చాలామంది పబ్లిక్ కూడా. కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ ఎక్కడుంది చెప్పండి? దేశంలో కాంగ్రెస్ పగటి కళలు అంటుంది, అది కాదు. ఏదున్నా దేశంలో ఈసారి కూడా బీజేపీ వస్తుంది. చాలామంది అంటున్నారు బయట, నాలాంటి మంచి యువత కానీ చాలామంది అనేది ఒకటే విషయం ఏంటంటే ఈసారి బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు అన్నది ఎలక్షన్ తర్వాత, ఎప్పుడు మేలో ఉన్నాయి కదా, మే తర్వాత తెలుస్తుంది. కానీ ఈసారి మట్టుకైతే మా సికింద్రాబాద్లో మాత్రం కిషన్ రెడ్డి కన్ఫామ్గా గెలుస్తాడు, బీజేపీ కన్ఫామ్. ఆయన చేసిన ఆయన 6 హామీలు పెట్టిండు, 6 పథకాలు అన్నాడు, 6 స్కీములు అన్నాడు. ఏ స్కీమ్ ఎవరికి ఇచ్చిండు? దానికి లిమిట్స్. ఇంతకుముందు ఏంటంటే అందరికీ వర్తిస్తాయని చెప్పిండు ఫస్ట్. తర్వాత ఏం చెప్పిండు? ఇంతవరకే ఉంది. కరెంటు ఫ్రీ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇన్ని యూనిట్ల వరకే అన్నాడు. గృహలక్ష్మి అన్నాడు, వీళ్ళకి ఇస్తామన్నాడు, వైట్ రేషన్ కార్డు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మధ్యతరగతి మనుషులు ఉంటారు, ఎవరెవరికి ఏం వస్తుంది ఏమున్నది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఫస్ట్ చేయాలి వీళ్ళు, ఏది జనజాగరణ చేయాలి. వాళ్ళ దగ్గర కంప్లీట్గా వీళ్ళు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి. డోర్ టు డోర్ పోయి ఎంక్వైరీ చేసుకొని వీళ్ళు ఎవరికి ఏముంది, ఎవరు గరీబోళ్ళు. అట్లాంటి ఓసీలలో కూడా గరీబోళ్ళు ఉన్నారు, ఎస్సీలో గరీబోళ్ళు ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. ఓసీలో గరీబోళ్ళు ఎట్లున్నారో ఎస్సీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, బీసీలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, బీసీలో లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జనగణన చేసి జనగణన ప్రకారము గరీబోళ్లకు పథకాలు ఇస్తే వర్తిస్తే బాగుంటుంది. దళారీ వ్యవస్థ పెట్టి ఎవరు చెప్తే వాని పేరు రాసి, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేశారు? పలానా ఎమ్మెల్యే తరఫున 10 మంది చెప్తే 10 మందికి రాసిర్రు, పలానా ఎంపీ తరఫున 20 మంది చెప్తే 20 మందికి రాసిర్రు. ఉన్నోడికి ఇచ్చిర్రు, లేనోడికి ఇచ్చిర్రు, డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు, ఆకాశం ఇట్లా అరచేతుల ప్రపంచం చూపించారు, ఇచ్చిర్రు. 10 సంవత్సరాలు అధికారం చేసిర్రు, ఏమున్నాయి? డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చిర్రు? అసలునికి ఇవ్వలేదు. రాహుల్ గాంధీ పీఎం అయ్యేది, తర్వాత సీఎం కూడా కాలేడు, ఎంపీ కూడా కాలేడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే మాట చాలా దూరం, అది పగటి కళ అది. సరే, నాకు తెలిసిన కాడికి అయితే దేశ రాజకీయాలు నేను చెప్పేంత పెద్దోడిని కాదు. బట్ మా దగ్గర మా ఏరియా మా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో మట్టుకు ఈసారి నేను బీజేపీకి ఓటేస్తాను. నా ఓటు బీజేపీకే, నా కుటుంబం తరఫున అందరి తరఫున కూడా ఓటు నా బీజేపీకే. ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా మరి నరేంద్ర మోడీ గారికి కలిసి వచ్చే అంశాలు ఏంది? మరి కలిసి వచ్చే అంశాలు ఏమన్నా చాలా చేసిండు. ఇప్పుడు అయోధ్య రామ మందిరం అంతకన్నా పెద్దది ఇంకేం కావాలి? రాముడి గుడి ఎన్నో ఏళ్ళ సంధి బీజేపీ వాళ్ళు అయోధ్య పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి, గుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు. మరి ఈసారి అదే గుడి కట్టే ఓట్లు అడుగుతుండు కదా. ఇన్ని రోజులు రాముడి పేరు చెప్పి, గుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కున్నాడు, గుడి పేరు చెప్పి ఇలా గుడి కట్టిండు, ఎందుకు అడగొద్దు? ఆర్టికల్ 370 సిఏ విషయంలో చాలా ఉన్నాయి, నరేంద్ర మోడీ చేసిన మంచి ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే జనాలు నరేంద్ర మోడీకి పట్టం కడతారు.